ఆర్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో బెడ్ మీద ఆర్య స్పృహ లేకుండా ఉంటాడు. డాక్టర్ చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ చెక్ చేస్తూ ఉండగా బయట అందరూ ఏడుస్తూ నిలబడి ఉంటారు. అను ఏడుస్తూ ఉంటుంది చాలా. అప్పుడే అభయ్ అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అంతలో ఆర్యని చెక్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తూ డాక్టర్ బయటికి వస్తాడు. రాగానే జెండే టెన్షన్గా ఇలా అడుగుతాడు, మా ఆర్యకి ఎలా ఉంది సార్ అని. డాక్టర్ గారు చెప్పండి అని అడిగితే అప్పుడు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు. మీరు పాము కాటు వేసిన వెంటనే తీసుకువచ్చి ఉండుంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. కాకపోతే మీరు పాము కాటు వేశాక చాలా సమయాన్ని తీసుకున్నారు. చాలా లేట్ అయినందుకు అతనికి చాలా పాయిజన్ మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది. విషం మొత్తం బాడీకి ఎక్కిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాము, సస్పెన్స్గా ఉంది అని అంటూ చెప్తాడు డాక్టర్. మా ప్రయత్నం మేము చేస్తాము, కానీ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు అని అంటూ చెప్పగానే అను అక్కడ ఏడుస్తూ తల పట్టుకొని కూర్చుని చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. మాయ అలాగే చూస్తూ ఉంటుంది. అభయ్ కూడా అందరూ బాధపడుతూ ఉంటారు. ఆర్య తమ్ముళ్ళు, అభయ్ అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక అను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ స్వామీజీ ఇంటి దగ్గరికి వచ్చి చెప్తాడు కదా, ఇప్పుడు గత జన్మ గురించి పక్కన పెట్టు, ఈ జన్మ కూడా నిలబడేలా లేదు, ఈ జన్మ కూడా మృత్యువు ఆవహించబోతుంది అని చెప్పిన మాటలు అను గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. ఆర్యని ఇలా చనిపోయిన తర్వాత కట్టెల మీద కాలుస్తారు కదా, అక్కడ ఆ సిచ్యువేషన్లో చూపిస్తూ ఉంటారు. అను చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.